గగన్ అపూర్వ దగ్గరికి వస్తాడో భూమి ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే, భూమి ఎక్కడుందో నాకు తెలియదు మహాప్రభు, దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ గగన్కి దండం పెట్టి చెప్తూ ఉంటుంది. గగన్ మరొకసారి అపూర్వ భూమి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అపూర్వకి ఒక వీడియో చూపిస్తూ ఉంటాడు. నక్షత్ర, అపూర్వ, గోరింటాక్ సుజాత, చెర్రీ నలుగురు కూడా గొడవ పడుతూ ఉంటారు. చెర్రీతో నక్షత్ర గొడవ పడుతూ ఉంటే అప్పుడు అపూర్వ కూడా అక్కడికి వచ్చి చెర్రీని తోసేస్తుంది. దాంతో చెర్రీ తన గుండెలో కత్తి దిగినట్టుగా రక్తపు మడుగులో పడిపోయినట్టుగా చనిపోయినట్టు నటించి అపూర్వ వాళ్ళను నమ్మిస్తూ ఉంటాడు. చెర్రీ నిజంగానే చనిపోయాడు అనుకుని చెర్రీని ఒక చోట ముగ్గురు కలిసి పాతి పెడుతూ ఉంటారు. అదంతా కూడా గగన్ వీడియో తీస్తాడు. ఆ వీడియోని గగన్ అపూర్వకి చూపించి మర్యాదగా భూమి ఎక్కడుందో చెప్తావా, లేకపోతే ఈ వీడియోని పోలీసులకు చూపించమంటావా అని చెప్పి గగన్ అపూర్వని బెదిరిస్తాడు. దాంతో అపూర్వ, వద్దు, దయచేసి ఆ వీడియో పోలీసులకు చూపించొద్దు, భూమి ఎక్కడుందో చెప్తాను అంటూ ఊరి చివరన సినిమా వాళ్ళకు అద్దెకిచ్చే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లోనే సూర్య భూమిని దాచిపెట్టాడు అని చెప్పి అపూర్వ గగన్కి నిజం చెప్పేస్తుంది. దాంతో గగన్ చెర్రీ ద్వారా భూమి ఎక్కడుందో తెలుసుకొని భూమిని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటాడు. మరోవైపు సూర్య గగన్ మీద గెలుపు సాధించానని చెప్పి ఆనందపడిపోతూ మందు తాగుతూ ఉంటే భూమి మాత్రం ఒంటి నిండా గాయాలతో తన నోటి వెంట రక్తం వస్తూ ఉంటే ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఉంటుంది. మరి మొత్తానికి గగన్ అయితే భూమిని కాపాడడానికి వస్తున్నాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.